అందుకు నేను పెద్ద మనిషిగా ఈ ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వటమే కాదు, మీ ప్రజల మధ్యలో, ప్రజలకు కార్యకర్తలకు మధ్యలో వారధిగా సారథిగా ఉండి ఈ మీకు అన్ని విధాలుగా ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని సాధించడానికి కృషి చేస్తాం. కానీ కొద్ది సమయంలో ఇవన్నీ సర్దుకోవటానికి, సరిచేయటానికి కొద్దిగా సమయం పడుతుంది. ఈ కొద్ది సమయంలో మీరు ఆందోళన చెందకుండా లేక ఆవేశపడకుండా ఈ పరిస్థితుల్ని గమనించి వీటిని సరిచేయటానికి వీలుగా ప్రభుత్వానికి, ఇటు నాయకులకు, మంత్రులకు, శాసనసభ్యులకు అందరికీ సహకరించండి, పార్టీకి సహకరించండి. ఈ కష్ట సమయంలో పార్టీని నడిపించి, పార్టీని గెలిపించడానికి కృషి చేసినటువంటి పార్టీ సారథ్యులు అందరూ రాష్ట్రంలో, ప్రత్యేకంగా నల్గొండలో కూడా ఇదే కార్యక్రమాన్ని, ఈ సమస్యలు పరిష్కరించే దాంట్లో కూడా మీరందరూ ఈ పార్టీ పనిచేస్తున్నటువంటి పార్టీకి మీ కార్యకర్తలందరూ తోడుగా ఉండండి, సహకారంగా ఉండండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో అటు మంత్రిగా, ఇతర వివిధ హోదాలలో మీకు దగ్గరగా సన్నిహితంగా ఉండటమే కాదు, మీరు నన్ను అభిమానిస్తున్నారు, నేను దగ్గరగా మిమ్మల్ని అవసరమైన పని చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు నా వయసు రీత్యా కానీ, లేకుంటే పని రీత్యా కానీ, లేక కార్యక్రమాల రీత్యా కానీ పదే పదే మిమ్మల్ని కలవకపోయినంత మాత్రాన మిమ్మల్ని అందరినీ మర్చిపోయినట్టు కాదు. కానీ ఇట్లా ఉన్నా అటు ఇటు తిరగలేకపోతున్నాడు. నేను ఇన్ని ఊర్లకు, ఇన్ని జిల్లాలకు ప్రతిరోజు తిరిగే దాంట్లో ఎంత ఇబ్బంది ఉంటుందో మీరు అందరు గమనించాలి. అందుకని పదే పదే రాలేదనకుండా మీ హృదయాల్లో ఏ విధంగా దాచుకొని ఉన్నారో అట్లనే మీరు ఇంకా కొంతకాలం ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేదాకా, కొందరికి ట్రైనింగ్ ఇచ్చేదాకా, కొందరికి నేను అందరికి తగిన ట్రైనింగ్ని ఇచ్చి మీ ప్రజలకు అప్పచెప్పేదాకా సమయం ఇవ్వమని చెప్పి మీ అందరినీ కోరుతూ